Hey, hi, this is Sai Chara. Welcome to our channel. Today topic Boss Maharaja, Young Tiger NTR. And క్లారిటీగా చెప్పాలంటే మిస్టర్ బచ్చన్ అండ్ దేవరా అంటే ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే దేవర సినిమా అండ్ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన సినిమా అంటే పాలిటిక్స్ వల్ల అయితే డిలే అయ్యిందనమాట. సెప్టెంబర్ 27వ తేదీ అయితే పోస్ట్పోన్ అయిందనమాట. అండ్ సేమ్ టైం అదే రోజు మన హరీష్ శంకర్ రవితేజ చేసే న్యూ మూవీ మిస్టర్ బచ్చన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారని అయితే చెప్తున్నారనమాట. అండ్ సేమ్ టైం మిస్టర్ బచ్చన్ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే అంటే హాలీవుడ్లో ఒక రైట్ అనే ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ నేపథ్యంలో రీమేక్ అయితే మిస్టర్ బచ్చన్ అయితే చేస్తున్నారనేది మనకు గట్టిగా తెలుస్తుంది. ఇంకొక విషయానికి వస్తే మనం కొరటాల శివ గారి గురించి ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలంటే అండ్ జనతా గారి సినిమా తీశారు, అది చాలా బాగుంటుంది, మంచి బ్లాక్ బస్టర్ అయింది, హిట్ కాంబినేషన్. అండ్ ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎంతో కసితో పార్ట్ 1 పార్ట్ 2 అయితే తెరకెక్కిస్తున్నారు దేవరా. అండ్ చాలా కసి మీద అయితే ఇద్దరున్నారు. అండ్ మెరకపై బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత అయితే మన రవితేజ గారు అండ్ హరీష్ శంకర్ గారు అయితే కలిసి పనిచేస్తున్నారు. ఇది హిట్ కాంబినేషన్. అండ్ ఈ రెండు హిట్ కాంబినేషన్స్ అయితే అండ్ మాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ మాస్ మహారాజా సెప్టెంబర్ 27వ తేదీన అయితే తలపడ్డం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్లీ కాంబినేషన్ ఇది. అండ్ చాలామంది అంటున్నారు అండ్ చూడాలని ఉంది, మాకు ఎప్పుడెప్పుడు 2 సినిమాలు వస్తాయని చూడాలని ఉంది. ఇక అంటే ఒక క్రేజీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న దేవరా కానివ్వచ్చు, అట్లా మాస్గా ఎలివేషన్ కానివ్వచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్ ఒక మన మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారని జనాలు అయితే ఉన్నారనమాట. ఇంకొక విషయానికి వస్తే తగ్గట్లేదు రవితేజ గారు కానీ మన ఎన్టీఆర్ కానీ ఎక్కడ తగ్గట్లేదు. 2 సినిమాలకు ఒక డేట్కి వచ్చినా 2 ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుందని అయితే మన ఫిలిం నగర్ అయితే టాక్ అనమాట. అండ్ సేమ్ టైం చూడాలి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు రవితేజ గారు చాలా స్నేహంగా ఉంటారు. మనం ఎన్నోసార్లు అయినా వాళ్ళ ఇద్దరి గురించి. బట్ ఈ సినిమా పోటీ సంగతికి వస్తే మనం గట్టిగా చూడాలి ఏమవుతుందో. అండ్ సేమ్ టైం మా అప్డేట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్. అండ్ మీకు ఏ అప్డేట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.